నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే 12 జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, ఇప్పుడు నవంబర్ మాసం 2025 రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంటుందంటారు? తులారాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే మనం చూసామంటే 7th లార్డ్ సెకండ్ లార్డ్ కూడా అయ్యారు. ఆయన కంబషన్కి వెళ్ళారు. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 11th లార్డ్ మనకి సన్ అయ్యారు. ఇప్పుడేమో డెబిలిటేషన్లో ఉన్నారు, ఇదే రాశిలో ఉన్నారనమాట. ఆయన 2వ ఇంట్లోకి వెళ్తారు. సో 2nd half of this month కొంతవరకు వీళ్ళకి లాభం చేకూరుతుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్తో పనిచేసే వాళ్ళకి అండ్ పాలిటీషియన్స్కి ఎస్పెషల్లీ మనం చెప్పాలి అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మంచి స్కీమ్స్ చేసి అటు ప్రజల మన్నన పొందే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు 10th లార్డ్ ఏమో మనం చెప్పాను అంటే గవర్నమెంట్లో చాలా బాగుంటుంది. గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అన్న, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. అదొకటి కాకుండాను మనం చూసాము అంటే మనకి బుధుడు అయ్యాడు. బుధుడు ఏంటి 2nd హౌస్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఆయన మళ్ళీ ఏంటంటే మన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. సో కొంతవరకు వీళ్ళకి మనం ఖర్చులు అనేది చాలా చాలా అధికం ఉంటాయి. ఎస్పెషలీ కుటుంబ పరంగా ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అది ట్రావెలింగ్ అవ్వచ్చు, అంటే మనకి బయటికి వెళ్ళి ఖరీదైన వస్తువులు కొనుక్కో, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. మనకి ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే హెల్త్ రీత్యా ఖర్చులు అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంచెం ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది తులారాశి వాళ్ళు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. ఆయన ఏంటంటే మనకి 10th హౌస్లో ఎగ్జాల్టేషన్ ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఆయన 3rd and 6th లార్డ్ అయ్యారు. సో కొంతవరకు కెరియర్ పాత్లో కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ కుటుంబ పరంగా కొంతవరకు సన్నిహితంగా ఉండడం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎస్పెషలీ డిసగ్రిమెంట్స్ పోయి కొంతవరకు శాంతంగా ఉండడం అనేది అండ్ ఆల్సో అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ లేకుండా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. సో కుటుంబ పరంగా బాగానే ఉంది, కానీ ఖర్చులు అనేవి చాలా చాలా అధికం అనేది కనిపిస్తున్నాయి. ఆరోగ్య రీత్యా వీరికి ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య రీత్యా యాక్చువల్గా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంది. అందులో కూడా ఖర్చులు ఉన్నాయి. అందుకే చెప్పేది సన్ కూడానే ఉన్నారు, అంటే ఈ రాశిలోనే ఉన్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి డయట్ ఫాలో అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అటు ఎక్సర్సైజ్ అటు డయట్, అందుకనే పర్సనల్ డెవలప్మెంట్ చెప్తూ ఉంటాను నేను. అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీను డయట్ కూడా ఫాలో అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. బయటికి వెళ్ళి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ తెచ్చుకోకుండా ఉండడం, ఎస్పెషలీ వీళ్ళకి స్టమక్ సెన్సిటివ్గా ఉండొచ్చు. సో తప్పక ఇవన్నీ తెచ్చుకోకుండా ఉండడం, అంటే ఇష్టం తినడం, తినకుండా ఉండడం, అంటే టైం పాటించడం కానీ, టైంకి ఒక పద్ధతిగా ఉండడం కానీ చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ వీళ్ళు బిజినెస్ పీపుల్కి మాత్రం చాలా మటుకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా కొంతవరకు ఒక పార్ట్నర్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఈ మంత్ అంతా కొంతవరకు జాగ్రత్త పడటం అనేది మంచిది. ఎవరైనా సరే ఏంటంటే 10th జూపిటర్ ఎగ్జాల్టేషన్లో ఉన్నా 10th ఉన్నా కూడా చాలా బాగుంటుందని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పై వాళ్ళతో కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ కొలీగ్స్తోనూ, బాసెస్తోనూ, సూపర్ బాసెస్తో
డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పని మీద ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇక్కడే శని ఎగ్జాల్టేషన్ అవుతారు. అండ్ ఆల్సో ఎక్కువ మన లాయర్స్కి కానీ న్యాయవాదులకి మాట్లాడుకుంటూ ఉంటాం. సో వాళ్ళకి పని అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొంత కూడా ఏంటంటే టైం లేకుండాను ఎక్కువ పని ఒత్తిడి అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. మరి వీరు ఈ పవిత్ర మాసమైన కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుంది? తప్పక వీళ్ళు ఏంటంటే షణ్ముఖి వేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే గౌరీ శంకర్ రుద్రాక్ష, ఇవి రెండు వేసుకోవడం చాలా మంచిది అనమాట. దానికి కూడా ఏంటంటే ఇంకోటి దీంట్లో ఏంటంటే ఎక్కువ మనం చూసేది టీచర్స్ ఉంటారు, నేను చెప్పగా న్యాయవాదులు ఉంటారు. చాలా మటుకు వీళ్ళకి ఇంట్యూషన్ ఉన్న మనుషులు చాలా మంది ఉంటారు అనమాట. అలాగే కళలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ రాశిలో ఈ రాశికి అధిపతి ఈ రాశిలోనే ఉన్నారు కనుక తప్పక ఫస్ట్ నేను అందుకనే చెప్పింది ఏంటంటే షణ్ముఖి వేసుకోమని చెప్పాను. అంటే శుక్రాచార్యుల గురించి. కానీ సిద్ధమాల అని దొరుకుతుంది అనమాట. 1 to 14 అన్ని రుద్రాక్షలు ఉంటాయి. అది కూడా వేసుకోవడం చాలా ఉత్తమం. ఇది కూడా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కార్తీక మాసం అందులో ఏంటంటే శివుడికి ప్రీతి అయిన ఒక మంత్ కింద మనం చెప్పుకుంటాము. సో తప్పక అది ధారణ చేస్తే, అందుకని ఆయనకి ఇష్టమైన ఒక బీడ్ అనుకుందాం, లేకపోతే రుద్రాక్ష ఆయనకి చాలా ఇష్టమైనది, ఆయన ఎనర్జీ కూడా ఉన్న ఒక బీడ్ కింద, బీడ్ అంటే మనకి పూసం కదా అని చెప్పుకుంటాం కనుక తప్పక సిద్ధమాల వేసుకోవచ్చు, లేకపోతే గౌరీశంకర్ మాల, లేకపోతే ఒకే ఒక గౌరీశంకర్ వేసుకోవచ్చు. ఎవరి పరిస్థితిని బట్టి, ఎవరి దీన్ని బట్టి, స్తోమతను బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. వీరికి ఎస్పెషలీ కెరియర్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక, ఆటంకాలు వస్తాయి కనుక, కెరియర్ పట్టే కదా మనకి డబ్బు అనేది వస్తుంది. అంటే ఏంటి, నెలవారీ గడిచేది దాని మూలనే గడుస్తూ ఉంటుంది. సో తప్పక ఏంటంటే ఫస్ట్ వేసుకోవాల్సింది ఏంటంటే షణ్ముఖి అన్నమాట. అలాగే వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక లక్ష్మీదేవిని కొలవడం ఫ్రైడే చాలా చాలా మంచిది. అలాగే ఒక నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం చాలా మంచిది అనమాట. ఎస్పెషల్లీ కొంచెం పెరుగాన్నం పెట్టినా కూడా మంచిదే. కానీ ఈ కాలంలో ఏంటంటే అన్ని స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇస్తున్నారు. సో తప్పక మన చేత్తో కొంతవరకు మనకి వచ్చిందే కొంత చేసి పెట్టడం, కొంత అన్నం, కొంచెం పరవాన్నం, ఒక కూర, ఒక పులుసు చేసి పెట్టడం, అంటే ముత్తైదుని పిలిచినప్పుడు అలాగే వాయనం ఇవ్వడం, భోజనం పెట్టి వాయనం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది అనమాట. ఎస్పెషలీ మనం చూసాము అంటే 12th రోడ్ కూడా 2nd పడ్డారు కనుక కొంత మనకి దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ అడ్డంకాలు మనకి కనిపిస్తున్నాయి. సన్ డెబిలిటేషన్ కూడా మనకి ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉంది కనుక 2nd హౌస్కి వెళ్తున్నారు. కొంతవరకు మనకి హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే తప్పక ఇంటికి పిలిచి, అంటే వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం. అన్నిట్లోనే నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్తాను, ఫస్ట్ ఏంటంటే పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాను అనమాట. సో తప్పక పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఈ పుణ్యకాలంలో తీసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే నిత్యం దీపం పెట్టుకోండి. ఏమీ చేయకపోయినా నిత్యం దీపం పెట్టుకోవడం, ఎవ్రీడే, నిత్యం అంటే ఎవ్రీడే పెట్టుకోవడం అనేది చాలా మంచిది. పొద్దున సాయంత్రం కూడా సంధ్య వేళల తర్వాత పెట్టుకుంటూ ఉంటాం కదా, 2 టైంలో పెట్టుకోవడం చాలా మంచిది అనమాట. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.